హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ సిటీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే వెస్ట్ సైడ్ అంటే గచ్చిబౌలి, పటాన్చెరు, బాచుపల్లి, కొంపల్లి, నిజాంపేట, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అనేది ఇప్పటి వరకు నడిచిన కథ. ఇప్పుడు సీన్ మారిపోయిందా? రియల్ ఎస్టేట్ చూపు మారిందా? వెస్ట్ కాదు ఈస్ట్ అంటున్నారా? వ్యాపారులు సరే, మరి కొనుగోలుదారులు కూడా తూర్పు వైపు చూస్తున్నారా అనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు ఒక్కసారిగా మారిన రియల్ ఎస్టేట్ స్వరూపం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఈస్ట్ అంటే హైదరాబాద్ తూర్పు వైపు అంత డిమాండ్ ఉందా? ఎందుకు ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి? వేల కొద్దీ అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ వైపు రియల్ ఎస్టేట్ కథ ఏంటో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ సిటీకి తూర్పున ఉన్న పోచారం, గట్కేసర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ జోరు కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూములు, ఇళ్లు కొనేవారి సంఖ్య పెరుగుతోంది అనేది వ్యాపారుల మాట. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇక్కడ 100 అడుగుల రోడ్లు వేసే ప్రపోజల్స్ ఉండడంతో భారీగా వెంచర్లు వస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ నేషనల్ హైవేకు ఆనుకుని పలు ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ప్రాంతాలే కేంద్రంగా ఐటీ కారిడార్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వరంగల్ హైవే కొత్తగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రకటించారు. దీంతో కొన్ని కీలక ప్రాజెక్టులను గట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ఉండగా దీనికి తోడు మరిన్ని ఐటీ కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు వస్తాయని తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక సంఖ్యలో కొత్త వెంచర్లకు సిద్ధమవుతున్నారు. గట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ప్లాట్లు, విల్లాలు కొనడానికే ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ కు తగ్గట్లుగానే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్లు లేఅవుట్లు వేస్తుండగా ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు హైరైజ్ బిల్డింగులు, విల్లాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వీటి అనుమతుల కోసం హెచ్ఎండిఏకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులొస్తున్నాయి. మొన్నటిదాకా శంషాబాద్, శంకర్పల్లి జోన్లలో ఎక్కువగా నిర్మాణాలు, వెంచర్లకు దరఖాస్తులొచ్చేవి. ఇప్పుడు సీన్ మారిపోయింది. మేడ్చల్, గట్కేసర్ జోన్లలో ఎక్కువ అప్లికేషన్లొస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గట్కేసర్, పోచారం పరిధిలో భూముల ధర చదరపు గజానికి 25,000 నుంచి 40,000కు పెరిగిందని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తెలిపారు. గట్కేసర్, పోచారం ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోనే ఉండడం, గట్కేసర్ మున్సిపాలిటీగా మారడం, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ను అనుసరించి 100 ఫీట్ల రోడ్లు, ఉప్పల్ నుంచి 11 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతూ ఉండడంతో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. వరంగల్ నేషనల్ హైవే విస్తరణతో పాటు సమీపంలోనే పోచారం టౌన్షిప్ ఉండడంతో పోచారం, నారపల్లి, చౌదరిగూడ, అన్నోజీగూడ, గట్కేసర్, శివారెడ్డిగూడ, యానంపేట ప్రాంతాల్లో భూములకు భారీగా డిమాండ్ పెరిగిందట. అన్నోజీగూడ పరిసరాల్లో మాల్స్, మల్టీప్లెక్స్లు అందుబాటులోకొచ్చాయి. ఇది ప్లస్ పాయింట్ అంటున్నారు వ్యాపారులు. ఈ ప్రాంతాల్లో రెస్టారెంట్లకు కొదవలేదు. నారపల్లి నందనవనం పార్క్, గట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. గట్కేసర్, పోచారం ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించేందుకు నిర్మాణదారులు పోటీ పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో విల్లా 3 కోట్ల నుంచి పలుకుతుండగా ఫ్లాట్స్ అయితే 70 లక్షలకు తక్కువ లేదు. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరలున్నాయని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనేది వ్యాపారులు చెబుతున్నారు. చూడాలి, వెస్ట్ సైడ్ అభివృద్ధి చెందినట్లు ఈస్ట్ సైడ్ వేగంగా ముందుకెళ్తుందా, జనం అటువైపు మొగ్గు చూపుతారా లేదా అనేది.